రాష్ట్రంలో విద్య వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కుప్పకూలిపోయిన విద్య వైద్యాన్ని సరిచేసేందుకు సమయం పడుతుందన్నారు. ఈ ఏడాది 79 పాఠశాలలను పునః ప్రారంభించుకున్నామని తెలిపారు. గత ముఖ్యమంత్రి ఏనాడు విద్యపై సమీక్ష చేయలేదన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నిర్వహించి 11,000కు పైగా టీచర్లను నియమించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. మేమేం అంటలేము అధ్యక్ష. వీ వుడ్ లైక్ టు సెట్ రైట్. ఈరోజు విద్య వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష. కుప్ప కూలిపోయిన 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 79 పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష. మేము చూసాం పేపర్లో కూడా. అప్పుడు ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే. అదే అధ్యక్ష, వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తారు? ఈరోజు విద్యాశాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం. 79 స్కూల్స్ను ఓపెన్ చేసినాం. ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష? పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము డిఎస్సి పెట్టి 11,000 పైచిలకు విద్యార్థుల టీచర్స్ను ఎంప్లాయ్మెంట్ చేస్తే ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రైట్గా ఉండాలని చెప్పాం అధ్యక్ష. మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష, విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేమిచ్చే ట్రస్ట్, మేమిచ్చే వాల్యూ ప్రపోజిషన్, ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. మేము చేస్తూ ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి. అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాలా. కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు? ఒక సందర్భంలో చెప్పిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని. ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం మనం ఏదో మనం చేయలేదు, కట్టలేదు, నిధులు ఇవ్వలేదని కాదు. అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి నేనేమంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష. వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్, మేడం కూడా తెలుసు, మేడం చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా కడియం శ్రీహరి లాగా, కానీ చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు, అందుకోసం చేయలేకపోయినారు. మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం. మంచి సూచనలు ఇవ్వండి మేడం, తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం.